అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలో చాలా అనుకూలముగా ఉన్నది, చాలా యోగవంతముగా ఉన్నది. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఏది అనుకున్నా పూర్తి చేసుకుంటారు. అంటే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అంత బాగుంది. ఉద్యోగస్తులపై అధికారుల యొక్క అండదండలు ఉంటాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళ పై ఆఫీసర్ల వలన చాలా మేలు జరుగుతుంది. చేపట్టినటువంటి పనులు సమయానుకూలముగా ఇన్ టైం లోపల అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగి తీరుతుంది గాక. నూతన ఆలోచనలు కార్యరూపము దాలుస్తాయి. నూతన ఆలోచనలు ఉంటాయి, కొత్త ఆలోచనలన్నీ కూడా కొంచెం అంటే ఊరికి ఆలోచన చేయడమే కాకుండా ఈ మాసంలో కార్యరూపం దాల్చడం అనేది జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక పద్ధతి ప్రకారముగా ఎలా ముందుకు వెళితే కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మేలు జరుగుతాయి, ఎలా వెళితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఒక ప్రామాణికముగా ఒక పద్ధతి ప్రకారముగా ఒక సిస్టమేటిక్గా అనుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళతారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. నూతన వ్యాపారము చేసుకోవటానికి ప్రారంభాలు కూడా చేసుకోవటానికి ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. అంతా రెడీ చేసుకొని ఈ మాసములో రెడీ చేసుకుంటారు. దానికి కావాల్సినటువంటిది నూతన వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు సకాలములో చేతికి అందుతాయి. వృశ్చిక రాశి వాళ్లకు విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళటం లాంటివి జరుగుతాయి. ఇలా విందు వినోద కార్యక్రమాలకు కాస్త ధన వ్యయము కూడా, మీ వంతు ధనాన్ని వ్యయం చేయడం కూడా జరుగుతుంది. ఖర్చు పెట్టడం అనేటువంటిది సర్వసాధారణం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషముగా గడుపుతారు వీళ్ళు. స్త్రీ సంబంధితమైనటువంటి ధనాన్ని కూడా వీళ్లకు వస్తుంది. ఒక స్త్రీ వలన వీళ్లకు ఆదాయం కలుగుతుంది. పురుషులకైతే ఒక స్త్రీ వలన ధనాదాయం పొందుతారు. ఈ రాశి వాళ్ళు స్త్రీలే ఉంటారనుకోండి,
ఈ స్త్రీలే ఉండినా కూడా ఇంకొక స్త్రీ వలన ధనాదాయం అనేటువంటిది పొందుతారు. స్త్రీ అయితే పురుషుడి వల్ల పొందుతారు అనేది ఉండదు. ఇక్కడ స్త్రీ వలన అనేటువంటిది స్త్రీగ్రహం మీకు ఉపయోగపడుతుంది అనేది ఉన్నప్పుడు స్త్రీ వలననే ఇంకొక స్త్రీకి మేలు జరగటం అనేటువంటిది ఉంటుంది కాక నూతన వస్త్ర ప్రాప్తి, వాహన కొనుగోలు ఇవి కూడా ఉన్నాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉన్నది. ఇచ్చేసుకోండి ఫైనాన్స్. అయితే ఇమ్మన్నాను కదా గురువుగారు, ఇమ్మన్నారు కదా అని మీకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి ఇవ్వడమని కాకుండా ఆచితూచి మళ్ళీ వెనక్కు వస్తుందా రాదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి ఎవరికి ఇస్తే మేలు ఏమిటనేది చూసుకొని ఒక 10 రూపాయలు తక్కువ వచ్చినా సంతోషములే అని నిలకడగా ఉండేటువంటి చోట ఇచ్చుకోండి, మేలు జరుగుతుంది కాక. ఇలా ఈ వృశ్చిక రాశి వాళ్లకు చాలా ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలముగాను యోగవంతముగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ జీవం. అలాగే గురుగారు, జూలై నెలలో ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ వీళ్ళకి శుభ ఫలితాలు పొందుతారు? వృశ్చిక రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అంటే, మీ ఇంటి దేవుణ్ణి ఇష్టదేవుణ్ణి తలుచుకోండి, ఆ దేవాలయాలకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళండి, మీకు చేతనైన పూజలు చేసుకోండి, తప్పకుండా మేలు జరుగుతుంది, మీకు జయవస్తుంది. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జయవస్తుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ వారాహి దీక్షలో ఉన్నారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేయడం వల్ల అసలు ఈ అమ్మవారి దీక్ష గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు. వారాహి అమ్మవారి దీక్ష గురించి గురుగారు మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, వారాహి దీక్ష ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షలో ఉన్నారు. అసలు ఈ దీక్ష ఎలా చేస్తారు, అసలు ఈ దీక్ష విశిష్టత ఏంటి, చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. మీ మాటలోనే వస్తే చెప్పండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష మొదలు పెట్టారు అనేటువంటిది ఆయన వేషధారణలో తెలుస్తూ ఉన్నది. ఇక్కడ వారాహి దీక్ష అనేటువంటిది చేయటం అనేటువంటిది మహోన్నతమైనటువంటి అదృష్టముగా భావించాలి. అందరూ చేయగలుగుతారు అని అనుకోలేం. ఎందుకంటే వారాహి అమ్మవారు అని అంటే మనకు శ్రీ లలితాంబికాదేవి దగ్గర ఆమె ప్రతిరూపాలలో ఒక రూపము ఈ వారాహి అమ్మవారు అనేటువంటిది. తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటంటే, భూములకు కానీ కుజుడి యొక్క ప్రభావము దీని మీద పట్టు చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా వారాహి అమ్మవారు దీక్ష అనేటువంటిది ఎవరైతే చేస్తారో చాలా శక్తులు వస్తాయి. చేసే విధానములో ఉంటుంది ఏదైనా కూడా. సరే, ఎలా చెయ్యాలి అనేటువంటిది చెబుతాము. చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటో ముందు చెప్పాలి కదా. అందువలన అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ఉంటే తప్ప మనకు ఆ అదృష్టం అనేటువంటిది, దీక్ష చేపట్టాలి అనేటువంటి మనస్సు కలగటం అనేటువంటిది కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఆయన ఒక రథం, వారాహి చైతన్య రథం అనేటువంటిది పెట్టుకొని దాంట్లో ఎప్పుడైతే వారాహి ఎన్నికల ప్రచార రథముగా ఎప్పుడైతే వారాహి అని పెట్టారో అప్పుడే ఆయనకు విజయం అనేటువంటిది కలిగినది. ఇప్పుడు ఆయనకు విజయం కలిగిందా లేదా, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారా లేదా అనేటువంటిది నేను కొత్తగా చెప్పాల్సింది ఏముంది, ప్రజలే అంగీకరించారు కదా. అంటే అలా అందరి మనస్సులను కూడా వారాహి అమ్మవారు అలా మార్చేసి అయస్కాంతములాగా అలా ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రజానీకాన్నంతా కూడా
ఆయనకు మొదట కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది ఆయన్ను చూడంగానే వస్తారు, గౌరవిస్తారు, అది సంగతి సరే. కానీ విజయం అనేటువంటిది వారాహి అమ్మవారి యొక్క ఆ వాహనము మీద ఎప్పుడైతే ఆయన ప్రచారము అనేటువంటిది చేశారో ఎక్కి, దాన్ని పరమ పవిత్రముగా ఆయన చూసి ఎప్పుడైతే వాడుకున్నారో ఆయనకు ఆ విలువలు తెలుసు కాబట్టి, ఎలా చేస్తే ఏమిటి అనేటువంటిది ఆయనకు బాగా క్షుణ్ణంగా ఆ విలువలు తెలుసు కాబట్టి ఆయన ఆ దీక్ష తీసుకోవడం జరిగినది. మనకు ఉండేటువంటి కష్టాలు దొరుకుతాయి, భూముల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు దొరుకుతాయి, జనాన్ని బాగా ఆకర్షింపజేసేటువంటి విధానముగా ఉంటుంది, అందరూ ఒక్కసారిగా మన వైపు చూసేటువంటి విధానముగా ఉంటుంది అమ్మవారి దీక్ష వలన. తర్వాత మన వ్యక్తిత్వాన్ని చాలా పెంచుకునేటువంటి విధానముగా కూడా ఉంటుంది. మన నడవడికలో చాలా మార్పులు వస్తాయి, మన మాట తీరులో మార్పు వస్తుంది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, మూర్తీభవించినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ అవసరమే. నిజంగా కూడా వారాహి అమ్మవారి దీక్ష తీసుకొని అందరూ కూడా సంతోషంగా చేసుకుంటే పుణ్యమైనటువంటి విధానమే. సరే, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకోవాలి అంటే, మామూలుగా గుప్త నవరాత్రులు అనేటువంటి భావన వచ్చినప్పుడు అమావాస్య అయిన మరుసటి రోజు జూలై 6వ తేదీ నాడు గనక మనము వేసుకొని మాల పౌర్ణమి వరకు ఉండటం అనేటువంటిది ఒక పద్ధతి. లేదా 11 రోజులు ఏకాదశి వరకు ఉండటం ఒక ఆనవాయితీ. ఆ తర్వాత 21 రోజు, 27 రోజులు, 41 రోజు, 54 రోజులు, 108 రోజులు మీరు ఉండగలిగినటువంటి పద్ధతి ప్రకారముగా వేసుకొనవచ్చును. అయితే ఒక దీక్ష అంటే భవానీ దీక్ష అని కానీ, శివమాల అని కానీ, ఆంజనేయ స్వామి మాల అని కానీ, అయ్యప్ప స్వామి మాల అని కానీ, ఇలా అనేక రకాల దేవతల పేర్లతో మనం వేసుకుంటూ ఉంటాం. వారాహి అమ్మవారి యొక్క దీక్ష కూడా పరమ మహోన్నతమైనటువంటి దీక్ష. ఇది శాపనిద్ర, మామూలుగా బ్రహ్మచర్యము పఠించటము, తినటము అనేటువంటిది తక్కువగా, అల్పాహారముగా తినటం, ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్తరము కానీ, సహస్రనామావళి కానీ, అమ్మవారి ప్రతిమ పెట్టుకొని చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉండి చేస్తూ ఉంటే నిత్యము నివేదన అమ్మవారికి అన్నీ చేస్తూ ఎప్పుడైతే ఉంటామో సర్వ కష్టాలు తీరుతాయి అని అంతరార్థం. దాని యొక్క విధానము ఉండేటువంటిది. అందువలన పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి ఆయన యొక్క మాల వేసుకున్నటువంటి విధానము, ఆయన దీక్ష అంతా కూడా విజయవంతమే అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. బాగుంటుంది. అందరూ కూడా ఎవరెవరి అవసరాల ప్రకారముగా వాళ్ళు వేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు భారీగా విజయం సాధించారు. దీంతో ఈ దీక్ష గురించి చాలామందికి తెలుసుకోవాలనే ఒక కుతూహలం అయితే ఏర్పడింది. అయితే ఈ వారాహి దీక్ష అనేది ఎలా చేయాలి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.